సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి మాత్రం వాలంటీర్లను దూరం పెట్టింది. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం ప్రతి నెల అదనంగా 819 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛన్లు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. ఇక వికలాంగులకు 6,000, పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి 10,000 నుంచి 15,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. 1వ తేదీన అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అయితే వాలంటీర్లపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత. అటు గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గం సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పలు శాఖలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.